మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. నా దేవుని ప్రేమ మిమ్మల్ని అంతకంతకు అభివృద్ధి పరుచునగాక. ఈ శుభవేళ మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని కనికరాన్ని బట్టే ఉదయకాలం ఆయన స్వరం వినగలుగుతున్నాం. ఆయన సంధిలో చేసే ప్రార్థన ద్వారా మీ కుటుంబం అంతా ప్రార్థనలో ఏకీవించి దీవించబడుతున్నారు. అన్నిటికంటే ఆయన కాంతి మీ మీద పడుతుంది. ఆయన హస్తం నేను తప్పక నిలబెట్టి నడిపిస్తుంది. రుణపడిన మనం వందనాలు తప్పక చెప్పాలిగా. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసి మీ మనసులో ఉంచాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, మన దేవుడు సమస్తమును తేటగా చూడగలిగినవాడు. ఇక్కడ ఒక వాక్యం చదివినప్పుడు అనిపిస్తుంది, అందరినీ చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. ఆయన దృష్టిలో చీకటి ఎక్కడా లేదు. చీకట్లో ఉన్న సముద్ర అగాధములో ఉన్న అన్నీ ఆయనకు తేటగా కనబడుతున్నవి అని. ఎప్పుడైతే అంత తేటగా మాట్లాడినప్పుడు నేను నా దేవునికి మరుగ్గా ఉండగలను? లేదు. నా నాలుకకు మాట రాకమునిపే తలంపులు మరుగ్గా ఉండగలవా? లేదు. మీ వ్యక్తిగత జీవితంలో చేసే దానిలో రేపేం జరుగుతుందో మీకు తెలియకపోయినా ఆయన సమస్తం తేటగా చూస్తున్నాడుగా. అందుకు ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది. ఏమని రాయబడింది? ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు అంటే మనకేమో పైరూపం కనపడుతుంది, మనకేమో ప్రయాణం చేస్తే ప్రయాణం కనపడుతుంది, కానీ ముగింపులో నష్టము లాభం ఆయనకు కనపడుతుంది. బాగా ఆలకించండి. మన క్రైస్తవ లోకం అంటే ప్రభువుని నమ్మినవాళ్ళు, వాళ్ళు మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇళ్ళకాడ ప్రార్థన చేసుకున్నా ప్రతిదీ దేవునితో చెబుతారుగా. వాళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడు కార్యం చేస్తాడు తప్పక. నేను ఎందుకు ఈ ధైర్యంగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు. నువ్వు ఒకవేళ చెడు తలంపులతో ఉన్నావు అనుకో, అది కూడా ఆయన ఎరిగినవాడే. ఒకవేళ నీవు మందిరానికి వెళ్ళలేకపోయినా, అయ్యో వెళ్ళలేకపోతున్నా బాధ కొద్దీ నీ మనసులో బాధ వ్యక్తం చేసి, నాకు ఈ పని దేవుడు చేస్తే బాగుడు, నాకు ఎవరూ సాయం చేసేవాడు లేరు అంటూ వ్యధ చెందితే కూడా దానిని కూడా ఆయన ఎరిగినవాడు. అంటే నిన్ను ఎరిగినవాడు ప్రతీకారం తీర్చుకోవడానికి నీ వెంట వరడు. అయ్యో నా పిల్లలు పరవలో ఉన్నారు కానీ తుఫాను ఆవరించడం వలన రేవు చేరలేకపోతున్నారే. వెంటనే ఆయన ఏం చేశాడు? కొండ మీద దిగి నీడ మీద సముద్రం మీద నడుచుకుంటా వెళ్ళాడు. అంటే వాళ్ళ పరిస్థితులను ఎరిగినవాడు, వాళ్ళ ఆంతర్యాన్ని ఎరిగినవాడు, వాళ్ళ లోపల మూలుగుతున్న మూలుగులు ఎరిగినవాడు ఏం చేస్తాడో తెలుసా? నీకు మేలు చేయటానికి నడిచి వస్తాడు. ఎందుకో ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను. కొంతమంది కుటుంబాల్లో సహోదరులు నలిగిపోతూ ఉంటారు. ఆడపిల్లడే కానీ మగపిల్లడే కానీ ఆ సంసారపు సమస్యలలో కానీ వాళ్ళకు వచ్చే నిందలలో కానీ కొన్నిసార్లు నేను దేవుని మందిరానికి కూడా వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను, దేవుని మందిరాన్ని చూడలేకపోతున్నాను, వాక్యం స్వేచ్ఛగా చదువుకోలేకపోతున్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా గమనించి ఆయన వాళ్ళ దగ్గరగా ఎగిరి వస్తాడు, నీడ మీద నడిచి వస్తాడు. వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడానికి తానే భుజాన ఆ సమస్య వేసుకొని పరిష్కారం చేసి రేవులోనికి నడిపిస్తాడు. బైబిల్లో ఉందిగా, వారు కోరిన రేవుకు వారిని ఆయన నడిపిస్తాడు. ఒకవేళ నీ అంతరంగిక జీవితంలో మనుషులకు విరోధంగాను, సమాజానికి విరోధంగాను, నీ కుటుంబీకులకు విరోధంగాను, సత్య మార్గానికి విరోధంగా ఆలోచన చేసి నన్నెవరు చూడొచ్చారులే అంటూ వెళితే ఎరిగినవాడు మరలా జీవితంలో నష్టపోకున్నట్లు కళ్ళని వేసి వెనక్కలాగుతాడు. కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు కలడొచ్చి కలలో మాట్లాడతాడు. ఆయన ఎరిగినవాడు గనక ఆ ఎరిగినవాడు నీకు మేలు చేస్తాడు, సరి చేయటానికి కూడా ఇష్టపడతా ఉండి దిద్దుతాడు. మరి అంత ఎరిగిన వాని దగ్గర నువ్వు మనసు మార్చుకోకుండా ఆయన వైపు తిరగకుండా నన్ను నేను ఎవ్వరు కనబడకుండా కప్పిపుచ్చుకుంటానంటే జీవితంలో నష్టపోతావుగా. అందుకని ఎప్పుడైనా నన్ను ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు గనక ఉన్నది ఉన్నట్టుగా ఆయనతో చెబుతాను అని నువ్వు మూలిగితే ఆ మూలుగులు కూడా వింటాడు. ఇశ్రాయేలుడట ఒక దినాన చెప్పుకోలేక ఏడవలేక ఓపిక లేక మూలగడం మొదలు పెడితే దేవుడు అంటాడుగా, మోషే వారి మూలుగులు కూడా నేను విన్నాను. మీరు ఇళ్లలో ఏ రకమైన మూలుగులు మూలుగుతున్నా, చెప్పుకోలేని బాధలో ఉన్నా, ఎందుకో నా దేవుని దృష్టి నీ మీద కూడా పడుతుంది.
చూస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీ అంతరంగ శోభ బాధ అన్నీ చూసినవాడు నిన్ను రేవుకు నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమల కొరకు ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి. అందరికీ ఆరోగ్యం, సమాధానం, క్షేమం, రక్షణ కలగాలి. కోర్టు సమస్యల్లో ఉన్నా, విడిపోయిన కాపురంలాగా ఉన్నా, చదివినా ఫలితం లేకపోయినా, ఉద్యోగం లేక అల్లాడుతున్నా కార్యం చేయండి. సొంత ఇల్లు లేక ఆ పిల్లలను పెంచుకోలేని పరిస్థితుల్లో వారి పట్ల కార్యం చేయండి. అన్నీ ఉండి సమాధానం, ఆరోగ్యం లేకపోయినా వారికి మేలు చేయండి. రక్షణ కలగాలి, పిల్లలకు భవిష్యత్తు కలగాలి, ఇంటికి నెమ్మది కలగాలి, నోటి నిండా నవ్వు కలగాలి, రక్షణ భాగ్యం కలగాలి. కృపతో కార్యం చేయండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.